ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మరొక ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునితో దేవునితో మనం నడుచుకుంటూ దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రయాణాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, అనుదినం దేవునితో మనం ప్రయాణిస్తున్నాం. మనం ప్రయాణికులం, ఈ లోకం మంది కాదు. మనమైతే ఈ ప్రయాణంలో మనకు మంచి డ్రైవర్ ఎవరైనా ఉన్నారంటే మన దేవుడు మాత్రమే. ఎందుకంటే గమ్యం చేర్చేటువంటి డ్రైవర్ మన దేవుడు. మిగతా ఈ లోక సంబంధమైన డ్రైవర్లు, మొన్న అన్నాను కదా, ఒక డ్రైవర్ అయితే అందరిని ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. ఆయనకు మధ్యలో ఏమొచ్చిందంటే, తెలంగాణ అనుకుంటాను, స్ట్రోక్ వచ్చింది. ఆ స్ట్రోక్తో ఆయన అలాగే పడిపోయాడు. ఇంకా ఆ యొక్క వెహికల్ ఏమవుతుందంటే షేక్ అయ్యి పోయి ముందు దూసుకెళ్ళి ముందు వెళ్తున్నటువంటి వెహికల్స్ అన్నింటికి కొట్టేయటము. ఈ యొక్క కారులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా దెబ్బలు తగిలి హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి స్థితిని చూశాను. అంటే అంటే ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళకి ఒక సర్టన్ టైం అనేది ఉంటుంది. ఆ టైం ఎప్పుడు వాళ్ళు కంప్లీట్ అవద్దో వాళ్ళకొచ్చి ఎక్స్పైర్ డేట్ ఎప్పుడు మనకైతే తెలియదు. కానీ మా దేవుడు నిరంతరం జీవించేవాడు. కాబట్టి ఆయనతో మనం ప్రయాణం చేస్తే మన ప్రయాణం ఎప్పటికీ కూడా ఇబ్బందికరంగా ఉండదు. కాబట్టి దేవునితో నిత్యము మనం ప్రయాణికులుగా ప్రయాణించాలా. ఆ ప్రయాణంలో గొప్ప ఆనందాన్ని మనము పొందుకుంటాము. అంటే ఆయనతో ప్రయాణించేటప్పుడు మన ప్రాణాన్ని మనము మన యొక్క అరిచేతిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నడిపిస్తాడు ఆయన, మనల్ని కాపాడుటకు శక్తి కలిగిన వాడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉంటున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. నిన్న దినం మనము యెఫ్తాను జ్ఞాపకం చేస్తున్నాము. యెఫ్తా యొక్క జీవితం ఎలా ఉందంటే చాలా బలిష్ఠుడుగా ఉంటున్నాడు. చాలా ఆయన మంచి యుద్ధంలో నైపుణ్యతను కలిగిన వాడుగా ఉంటున్నాడు. అయితే వాళ్ళ తండ్రికి ఆయన రెండో భార్యకి పుట్టినవాడు, అన్ని స్త్రీకి పుట్టినవాడని వాళ్ళ పెద్ద భార్య పిల్లలందరూ ఆయన్ని అక్కడ నుంచి వెలివేసి తరిమి వేస్తారు. వెలివేసి తరిమి వేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడే వాళ్ళు జీవిస్తుండేటప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి దేశాల వాళ్ళు వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళతో జయించలేకపోతారు. మరి ముఖ్యంగా అమోరీలతో జయించలేక వాళ్ళు ఓడిపోతుంటారు. అప్పుడు వాళ్ళకి మరలా ఈ యొక్క తమ్ముడు గుర్తుకొస్తాడు. గుర్తుకొచ్చి వెళ్ళి బ్రతిమాలుకుంటారు. ఇక మీదట మేము నిన్ను కవిష్ఠుడు అనము, తర్వాత మా తల్లికి పుట్టినవాడు అని కూడా మేము అనము. ఇంకా నేనే మాత్రం మేము ఇబ్బంది చేయను, నువ్వే మాకు జ్యేష్ఠుడుగా ఉంటావు, నువ్వు చెప్పిన మాటే మా జీవితంలో జరుగుతాయి, నీకు లోబడతాము, వచ్చి దయచేసి మా పక్షాన నువ్వు నిలబడి ఆ యుద్ధంలో గెలిచి మాకు ఆ యొక్క బాధ నుంచి తప్పించమని ఆ అన్నలు బ్రతిమాలుకున్నప్పుడు వెంటనే ఆయన పోడు. మరలా అక్కడ వాళ్ళ కోసము సంధి చేపించుకొని అక్కడి నుంచి మరలా వాళ్ళ మాట ప్రకారం ఇక ఖచ్చితంగా ఇంకెప్పటికీ కూడా నిన్ను మేము ఇబ్బంది పెట్టము అన్న మాట తీసుకొని వెళతాడు. ఆ వెళ్ళే ముందు ఏం చేస్తాడంటే దేవుని దగ్గర ప్రార్థిస్తాడు. అయ్యా, నేను వెళ్తున్నాను, ఈ యుద్ధంలో నాకు జయాన్ని ఇచ్చేవాడు నువ్వు, నాకైతే శక్తి లేదు, నువ్వే సమస్తము చేయగలడని దేవుని మీద ఆధారపడతాడు. కాబట్టి వెళ్ళినప్పుడు వెళ్లే ముందు ఇంకొక మొక్కుబడి కూడా చేసుకుంటాడు. ఆ మొక్కుబడి ఏంటంటే, నేను వెళ్తున్నానయ్యా, నేను గెలిచి వచ్చేటప్పటికి నా ఇంటికి నేను వచ్చేటప్పటికి నా ముందరికి ఏదైతే వస్తుందో దాన్ని నేను నీకు బలిగా ఇస్తాను అని ఆయన మొక్కుకుంటాడు. ఆ మొక్కుకున్న తర్వాత ఈ 11వ అధ్యాయము 30వ వచనంలో ఆయన మొక్కుబడి చేస్తాడు దేవుడు. 33వ వచనంలో దేవుడు ఆయనకి జయాన్నిచ్చి అమ్మోరీలను జయించే శక్తినిస్తాడు. ఆ జయంతో ఆయన ఇంటికి సంతోషంగా వచ్చే సమయంలో ఆయనకు ఒక్కగాని ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తె తమ్ములతో నాన్న యుద్ధంలో జయించి వస్తున్నాడని ఆమెతో ఉండేటువంటి చెలికత్తెలు తీసుకొని ఆమె ఏం చేస్తాడంటే ఆ తండ్రికి ఎదుర్కొనేదానికి ముందు వెళుతుంది. ఆయన ఆ పాపను చూడగానే ఆయన హవాక్ అయిపోతాడు, చాలా బాధపడిపోతాడు. నా కుమార్తె, నువ్వు వచ్చావా ఎదురుగా అని చాలా ఉదయము తల్లడిల్లిపోతుందండి. అప్పుడు ఎందుకు అలా తల్లడిల్లిపోతున్నారు, ఏమైంది నాన్నగారు చెప్పండి అని ఆ కుమార్తె అడుగుతుంది. అమ్మా, లేదు, నువ్వు నాకు ఒక్కగానే కుమార్తెవై నా హృదయాన్ని ఎంతగానో బాధ పెట్టేశావు అంటే, ఏం పెట్టాను డాడీ అంటది. ఏం లేదమ్మా, నేనైతే దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నాను, అమ్మోరీలతో నేను గెలిచి వచ్చినప్పుడు నా ఇంటి ముందర నేను వచ్చే సమయానికి ఏది ఎదురొస్తుందో అది నీకు సమర్పిస్తాను అని నేను మొక్కుకున్నానమ్మా అని చెప్పగానే ఆ కుమార్తె వెంటనే లోబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నానా, నువ్వు దేవునికి మొక్కుబడి చేస్తున్నప్పుడు ఆ అమోరీల మీద దేవుడు నీకు జయాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవునికి చేసిన మొక్కుబడి నువ్వు చెల్లించాలా అని కుమార్తె చెప్తుందనమాట. ఈరోజు మన బిడ్డలు అలా చెప్పగలుగుతున్నారా?
నువ్వు మొక్కుంటే నేను నీకు బలేవాలా నానా, నువ్వు చెప్పినట్టు నేను వినాలా నానా అనేటువంటి మన బిడ్డలు మనల్ని తిరుక్కోవట్లేదా? ఎందుకంటే మన పిల్లల్లో ఏం లేదు, ఆ యొక్క దైవ భయం అనేది లేదు. ఆ దైవ భయం ఎప్పుడైతే మన బిడ్డల్లో మనం పుట్టిస్తామో, మనం వాళ్ళ దగ్గర మనము నటించే వాళ్ళం కాకుండా, వేషధారులు కాకుండా, స్వచ్ఛముగా దేవునితో మనం నడిచేటువంటి మన నడకను చూసినప్పుడు ఖచ్చితంగా యొఫ్తా కుమార్తెలాగా మన కుమారుడు, మన కుమార్తె కూడా లోబడతారు. ఖచ్చితంగా మీరు చేసేదే కరెక్ట్, మీకు మేము సహకరిస్తాము అని చెప్పారనమాట. కాబట్టి మనము ఆ స్థాయిలో ఎదగాల. అంటే మనము దేవునికి లోబడి మన యొక్క జీవితం అంటే బయట వాళ్ళకంటే కూడా మన ఇంట్లో వాళ్ళు మనల్ని గమనిస్తుంటారు. మన ఇంట్లో వాళ్ళ దగ్గర మనకు మార్కులు లేకుండా బయట వాళ్ళ దగ్గర మార్కులు తెచ్చుకుంటే ఏ లాభము లేదు. అందుకే ఒక సామెత ఉంది, ముందు ఇంట గెలవాలట, తర్వాత రచ్చ గెలవాలనేటువంటి సామెతను మనము చూస్తుంటాము. కాబట్టి యెఫ్తా ఇంటిలో గెలుచుకున్నాడు. అంటే ఆయన యొక్క దైవత్వము, ఆయనకు ఉండేటువంటి గుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఏంటంటే ఆ కుటుంబంలో అందరూ ఆయనకి లోబడే విధంగా ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి కుమార్తె అంటుంది, నాన్న నీ మొక్కుబడి ఖచ్చితంగా నువ్వు చెల్లించు. అయితే నాయన నీ దగ్గర ఒక్క రిక్వెస్ట్ చేసుకుంటానంటుంది. చెప్పు తల్లి అంటాడు. లేదు నాన్న, నా కన్యత్వం కోసము నేను నా చెలికత్తెలతో ఒక 2 నెలలు ఆ యొక్క పర్వతాలు, ఆ కొండల దగ్గరికి వెళ్ళి ప్రలాపించి వస్తానని అడుగుతుంది. ఖచ్చితంగా నాన్న అట్టేలమ్మా, 2 నెలల తర్వాతే నేను ఆ మొక్కుబడి చెల్లిస్తానంటాడు. ఈ 2 నెలలు ఆమె వెళ్ళి ఆమె కన్యత్వం కొరకు దేవుని సన్నిధానంలో ఆమె ఎంతగానో ప్రలాపిస్తుంది. అంటే నాలో ఎక్కడైనా ఏదైనా రిమార్క్ ఉంటే దాన్ని సరిచేయనైనా నీ బిడ్డగా నేను ఉండాలా. ఇదిగో నా నాన్న నా ఒక మొక్కుబడి చేస్తున్నాడు. ఈ యొక్క మొక్కుబడిలో నేను ఎట్టయితే సమర్పించబడుతున్నానో అది నీకు అంగీకారంగా ఉండాలని ఆ కుమార్తె నాన్న యొక్క ప్రిస్టేజ్ అక్కడ కాపాడుతుంది. అక్కడ నాన్న ఇచ్చిన మాటను దేవుని దగ్గర వెనక్కి తీసుకొని నాన్నని ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో ఆ కుమార్తె లేదు. కాబట్టి ఆమె వచ్చి 2 నెలల తర్వాత ఆమె యొక్క కన్యత్వం కొరకు ప్రలాపించి వచ్చిన తర్వాత నాన్నతో అంటది, నానా నీ మొక్కుబడి కానిచ్చు అంటది. అంటే ఆయన బలి కొట్టలేదు అక్కడ. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంకా సమర్పిస్తున్నాడు. ఇక పెళ్లి లేకుండా ఏ పురుషుని ఎరగకుండా అలాగే ఆమె జీవిత కాలం అంతా దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడిపోతుంది. ఒక్క కుమార్తె. ఆయనకి కావాల్సినంత రాజ్యం ఉంది. అయినప్పటికీ కూడా దేవుడికి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోకుండా ఖచ్చితంగా దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఈ రోజు కూడా ఆ యొక్క ప్రాంతంలో ఆమెను గూర్చినటువంటి ఆ యొక్క ఒక పండుగను కూడా జరుపుకుంటూ ఆమెను గురించి అందరూ ప్రశంసిస్తారట. ఎందుకంటే ఆమె చేసినటువంటి త్యాగము, నాయనకు చూపినటువంటి విధేయత. కాబట్టి మన పిల్లలు కూడా అంత విధేయత కలిగి ఉంటున్నారా? వాళ్ళలో ఆ విధేయత రావాలంటే మనం ఏం కలిగి ఉండాలా? ముందు మనము దేవునికి లోబడాలా? మన తల్లిదండ్రులకు మనము విధేయత చూపించాలా? మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత నెరవేర్చాలా? అప్పుడు మన పిల్లలు ఖచ్చితంగా అది గమనించి మా నాన్న మా అమ్మ కరెక్ట్, కాబట్టి వాళ్ళ దేవుడే కరెక్ట్ అయిన దేవుడు అని వాళ్ళు విశ్వసించే విధంగా మన జీవితం వాళ్ళ దగ్గర తెల్లగా ఉండాలా. అప్పుడే దేవుని రాజ్యాన్ని మనము కట్టగలము. అలా కాకుండా నేనేమో ఇంట్లో నీతులు బయట ఏమో నీతులు చెప్తూ ఇంట్లో ఏమో నా ఇష్ట ప్రకారం జీవిస్తే నా బిడ్డలు నా మాట వినరు, నా భర్త నా మాట వినడు, నా కోడలు నా మాట వినరు, ఎవరు వినరు. అందరూ నన్ను చూసి వ్యంగ్యంగా చూస్తారు. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. మనం కలిగి ఉండాల్సిందంటే వాళ్ళు మనల్ని చూసినప్పుడు ఇదిగో నిజంగా ఈమె దేవునిలో జీవిస్తుంది అనేటువంటి ముద్ర వాళ్ళ యొక్క హృదయ అంతరంగంలో పడే విధంగా మన జీవిత శైలి ఉన్నప్పుడు మాత్రమే అది దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుతుంది. అలాంటి ఘనత తెచ్చేటువంటి జీవితాన్ని యెఫ్తా కుమార్తె ఎలా అలాంటి ఘనత తీసుకొచ్చి వాళ్ళ నాన్న యొక్క ప్రెస్టేజ్ని కాపాడి ఆమె యొక్క కన్యత్వం కొరకు ఆమె ప్రలాపించి దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడిందో మనము కూడా అలాంటి జీవితాలు కలిగి మన బిడ్డలకు కూడా ప్రభావితం కలిగించే జీవితాలు మనము ఆ దేవుని వైపు చూపించే విధంగా జీవితాము. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థిద్దాము. ఈ యొక్క ఉదయకాలం దేవుడు మనకిచ్చిన సందేశాన్ని దేవుడి సమృద్ధిగా దీవించుగాక ప్రార్థిద్దాము. కృపా సత్య సంపూర్ణుడ, జీవం కలిగిన దేవ, జీవాది కండి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో నాయన ఒక ఉదయకాలం నాయన యెఫ్తా యొక్క మొక్కుబడి, ఆ మొక్కుబడికి నాయన లోబడినటువంటి కుమార్తె ప్రభా ఎంత బాగుంది ప్రభా. అవునయ్యా, అలాంటి లోబడేటువంటి బిడ్డలు ఈ లోకంలో ఉన్నారంటే ఉన్నారు ప్రభా. ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులైతే దేవుని భయభక్తులతో జీవిస్తారో ఆ పిల్లలు కూడా అలాగే ఉన్నారు ప్రభా. యెఫ్తా లాంటి నాయన ఆ తండ్రులు యెఫ్తా కుమార్తె లాంటి కుమార్తెలు లోకంలో ఉన్నారయ్యా. అవునయ్యా, ఉన్నారు కాబట్టి మాకు మీరు చూపిస్తున్నారు. అలాంటి జీవితం మా బిడ్డలు మేము కలిగి ఉండడు కూడా మీరు ఆ కృపను అనుగ్రహించండి.
ఇదిగో ఏ కుటుంబంలో ఏ బిడ్డలు తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళందరి హృదయాలు మార్చి ముందు తల్లిదండ్రులు మీకు లోబడి వాళ్ళ తల్లిదండ్రుల పట్ల వాళ్ళు బాధ్యత కలిగి జీవించేటువంటి స్థితిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని, ఇదిగో ఏ కొరతున్నా, ఏ బాధున్నా, ఏ ఇబ్బంది ఉన్నా ప్రభా, నీ నామంలో ప్రతి ఒక్కరి యేసు నామంలో ప్రతి ఒక్కరికి నాయన వాళ్ళ యొక్క అవసరకులు అక్కను తీర్చబడును గాక. దేవుని ప్రతి ఒక్కరూ నాయన అయా ఆరాధించి నీ కృపకు పాత్రులవుటకు అయా మీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని, మరలా మేమందరం కలుసుకునే పర్యంతరం నాయన నీ బిడలకు నాకు నీ కాపుదల భద్రత క్షేమం ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి షాలోమ్ అండి. ప్రైజ్ లార్డ్. మీరు ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించండి, దేవుని నామాన్ని మహింపరచండి, దేవుని మీద ఆధారపడండి. మీరు ఏది అడిగినా దేవుడు కాదననే కాదనడు. అయితే యథార్థతను మాత్రం విడిచిపెట్టకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని అడగండి. దేవుడు మీ ప్రతి అవసరత తీరుస్తాడు. నా అవసరతలు తీర్చాడు, తీరుస్తున్నాడు. మీ అవసరతలు కూడా ఆయన తప్పకుండా తీర్చునుగాక. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చేయకపోతే ఇంకా చేయవలసిన వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఆ తర్వాత షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి. అనేకులకు దేవుని రాజ్యం యొక్క రుచి చూపించండి. మనమందరం దేవుని రాజ్యాన్ని కడదాము. దేవుని నామానికి మహిమార్థకరంగా జీవితాము. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.